నాయుడు గారు కానీ ఎక్కడికి రావాలని కోరుకోరు కనిపిస్తే అయ్యా కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం వచ్చింది. మేము వస్తూ ఉంటే యువకులు బళ్ళు మీద జెండాలతో కనిపిస్తూ ఉన్నారు, దారి పొడవునా అలంకరణ చేశారు, పెద్ద ర్యాలీ, ఒక విజయోత్సవ ర్యాలీ లాగా ర్యాలీ నిర్వహించారని చెప్తూ ఉన్నారు. ఆ ర్యాలీలో మన పార్లమెంట్ కోఆర్డినేటర్గా ఉన్న పెద్దలు చలనశెట్టి సునీల్ గారు కూడా పాల్గొని సమయాభావం వల్ల వెళ్ళిపోయారని చెప్పారు. ఈరోజు పెద్దాపురంలో వచ్చిన ఇలాంటి ఒక ఉత్సాహానికి కారణం ఏంటని మనందరం మాట్లాడుకోవాలి. ఈరోజు అలాంటి ఉత్సాహానికి కారణం ఒక్కటే, ఈ రాష్ట్రానికి సరైన నాయకత్వం అందించగలిగి ప్రజలకు మేలు చేయగలిగిన సత్తా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉందని ప్రజలు నమ్ముతున్నారు కనుక ఈ రాష్ట్ర విభజన సమయంలో చాలా సీనియరు, ఇంతకుముందు ఎప్పుడో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కనుక చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఏమో ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడని చెప్పి చాలా మంది భావించి ఓటేస్తే ఏదో ఓడ దాటే వరకు ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా ఓట్లు వేయించుకునే వరకు మహాప్రభు మీరే నాకు దిక్కు, మీరే నాకు ప్రభువులని చెప్పి ఈరోజు తెల్లారి లేచింది మొదలు ఏ టీవీ పెట్టినా, ఏ పేపర్ చూసినా ఒక సాక్షి తప్ప చంద్రబాబు నాయుడు గారు తన కీర్తిని తానే కీర్తించుకుంటూ, తన గొప్పలు తానే చెప్పుకుంటూ, ప్రచారం మాత్రమే తన ప్రధాన అస్త్రంగా, తాను చేసిందే గొప్పగా, తనను తాను మహానాయకుడిగా వర్ణించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఎవరైనా ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే మనకు మనం చెప్పుకుంటే గొప్ప కాదు, మన వెనకాల 10 మంది ఏమనుకుంటున్నారు, మన ముందు 10 మంది ఏం మాట్లాడుకుంటున్నారు అనేది కొలమానం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నోట్ల రద్దు జరిగిన వెంటనే నేనే రద్దు చేయమన్నాను అని చెప్పాడు ఆయన. 500 నోట్లు, 1000 నోట్లు నేనే రద్దు చేయమన్నానని చెప్పి ప్రజలు బూతులు దిగుతా ఉంటే ఏంటిది, నాకు అసహనం వస్తుంది, చాలా తప్పు చేశారన్నాడు ఆయన. ఏ ఒక్కటి తీసుకోండి, కింద పడ్డా నేనే నాదే పై చేయి అంటాడు, పైనున్నా నాదే పై చేయి అంటాడు. తాను చాలా గొప్పగా ఉద్ధరిస్తూ ఈ రాష్ట్రానికి అద్భుతమైన అమరావతి కడుతున్నానని చెప్పే చంద్రబాబు నాయుడు గారు అసలు రహస్యం ఏమిటి, ఎందుకు ఇక్కడ వెంటనే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడని చెప్పి
ఈ ప్రజలకు తెలియదని ఆయన అనుకుంటా ఉన్నారు. ఇంకేం చెప్పాలి ఆయన గురించి? పోలీసులు నమ్ముకుని పనిచేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా తప్పుడు కేసులు. పోలీసుల్ని పావులుగా వాడుకుని పనిచేస్తా ఉన్నారు. వాళ్ళని అడ్డు పెట్టుకుని మీరు కేసులు పెట్టినంత మాత్రాన భయపడి పారిపోవడానికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు. ఒకటే చెబుతున్నాను, రోజు గడిచే కొద్దీ అధికారానికి దూరం అవుతోంది తెలుగుదేశం పార్టీ, అధికారానికి చేరువవుతోంది వైఎస్ఆర్ పార్టీ. కానీ మీకులాగా తప్పులు చేయడానికి మా నాయకుడు ఒప్పుకోడు. దానికి చిన్న ఉదాహరణ చెబుతా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కేవలం 3 జిల్లాల్లో మాత్రమే పోటీ పెట్టారు వైఎస్ఆర్ పార్టీ తరఫున: కడప, నెల్లూరు, కర్నూలు. నేను అడిగా, మన స్ట్రాటజీ ఏమిటి సార్ అని. అన్న, మనం ఎందుకు హార్స్ ట్రేడింగ్ చేయాలి, మనం ఎందుకు కొనుగోలు జరపాలి, మనం ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్దాం. చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తే ఆ తప్పులు చూసి మనం తప్పులు చేయాలనుకోవడం మనకి తప్పు అవుతుంది కనుక నేను ఈ 3 చోట్ల క్యాండిడేట్లను పెడతా ఉన్నానని కుండబద్దలు కొట్టి చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు? కడప జిల్లాలో దాదాపు 850 మంది స్థానిక ఎన్నికలు, ఇవాళ జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లు ఉంటే కేవలం 315 మంది తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. మిగతా 500 పై చిలుకు మన పార్టీ వాళ్ళు ఉన్నారు. కానీ క్యాంపుల మీద క్యాంపులు పెట్టి కోడి పిల్లల్ని తిప్పుతున్నట్టుగా గత 20 రోజుల నుంచి ఈ మూల మొదలుకుని అరక మొదలుకుని పాండిచ్చేరి దాకా తిప్పారు. ఓటు నోటు కేసులో కెమెరాకి చిక్కుకుపోయినా కూడా సిగ్గు లేకుండా ఇవాళ ఓటర్లని కొనుగోలు కార్యక్రమం చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఒకటి మాట్లాడతాడు, తెలంగాణలో ఒకటి మాట్లాడతాడు, హైదరాబాద్లో ఒకటి మాట్లాడతాడు, విజయవాడలో ఒకటి మాట్లాడతాడు. ఎప్పటికప్పుడు నాలికని మడతేసే కార్యక్రమం చేసేది చంద్రబాబు నాయుడు గారు. తప్పో ఒప్పో నేను ఒకటి నమ్మాను, ఆ నమ్మిన మాట కోసం, నేను ఇచ్చిన మాట కోసం నా తండ్రికి ఏ విధంగా అయితే పేరుందో అదే బాటలో నేను కూడా వెళ్తానని మాట మార్చని మడమ తిప్పని నాయకుడిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విషయంలో అయినా సరే ఈ నాయకులిద్దరి మధ్యలో పోలిక చూస్తే విశ్వసనీయత కలిగిన పార్టీ, విశ్వసనీయత కలిగిన నాయకుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరెవరు కాదని చెప్పి ఈ సందర్భంగా చెబుతున్నా. ఇవాళ ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం చేశారు. సుబ్బారావు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ర్యాలీ కానీ, జాయినింగ్స్ కానీ, సభ కానీ. నేను నమ్ముతూ ఉన్నాను, తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాల్లో కూడా మనం ఇదే విధమైన ఉత్సాహాన్ని, కష్టాన్ని చూపిస్తే 19 నియోజకవర్గాల్లో కూడా వచ్చే ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ఇవాళ నుంచి ఎప్పుడొచ్చినా వైఎస్ఆర్ పార్టీ గెలిచి తీరుతుంది. గెలవగలిగే సత్తా మన పార్టీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. ఎవరేమైనా చెప్పండి, ఎవరేమైనా మీరు ఎన్ని అడ్డంకులు కల్పించండి, కానీ మేము మాత్రం 2019కి లేదా అంతకు ముందు వచ్చినా ఎప్పుడొచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి కార్యకర్త ఇవాళ సంసిద్ధమై ఉన్నారు. 2014 ఎన్నికలు చూసుకుంటే ఈ రాష్ట్రంలో కేవలం వైఎస్ఆర్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య తేడా 5 లక్షల ఓట్లు. బాలకృష్ణ గారు, ఆయన ప్రస్తావన లేకుండా ఈ పెద్దాపురం నియోజకవర్గానికి రాజకీయం లేదు అసలు. చంద్రబాబు నాయుడు లాగా ప్రత్యేక హోదాలో కానీ, ఈ రాష్ట్ర విభజన సమయంలో కానీ మాట మార్చి నాలుక మడత వేసే కార్యక్రమం ఈ పార్టీ నాయకత్వం కానీ, మన పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెయ్యరు. అలాంటి నాయకత్వాన్ని బలపరిచే కార్యక్రమాన్ని మనందరం చేద్దాము, ప్రజల్లో తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ, సుబ్బారావు నాయుడు గారిని మరొకసారి మనందరి తరఫున అభినందిస్తున్నాం. మంచి కార్యక్రమాన్ని చేశారు, చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు, చాలా తక్కువ సమయంలో చేశారు. ఆయనకి, ఆయన టీంకి, మొత్తం అందరికీ, వారి నాయకులకి, మన జాయిన్ అవుతున్న శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ,
ఈ స్ఫూర్తిని ఇదే విధంగా ముందు కొనసాగించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇది కేవలం శాంపుల్ అండి. ఎందుకంటే ఈవేళ రాజప్ప గారు నెగ్గిన తర్వాత ఇక్కడ నేను ఆయన ఒకటే అడుగుతాను, ఈవేళ ఎన్ని ఊర్లు ఉన్నాయో ఎక్కడ ఏమున్నాయో అన్నది తెలిస్తే చాలా గొప్ప అండి. ఎందుకంటే ఆయనకంట ఇక్కడ కింద ఉన్నవాడు అరాచకం తప్ప పెట్టుబడులు పెట్టి వెనక్కి డబ్బు తీసుకునే పరిస్థితి తప్ప అక్కడ ఏం కనపట్లేదు. ఈవేళ పరిస్థితి ఏంటంటే ఇంచుమించు మొన్న చినరాజప్ప గారు చెప్పడం ఏంటంటే 300 కోట్లు పైబడి నేను నిధులు తెచ్చాను, అభివృద్ధి చేశానని చెప్తా ఉన్నాడు. మేము మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకటి అడిగాం, మీరు ఏదైతే 300 కోట్లు పెట్టుబడి పెట్టారో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. శ్వేతపత్రం విడుదల చేస్తే ఎక్కడెక్కడ అభివృద్ధి చేశారో ఎక్కడెక్కడ నిధులు ఖర్చు పెట్టారో తెలుస్తుందని చెప్పేసి అంటే అది తప్ప వేరే అన్ని మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి చేశారని తెలియట్లేదు. ఈవేళ గడపడికి కార్యక్రమం తిరుగుతున్నారు. ఎక్కడైనా సరే ఒక రోడ్లు అవనండి, డ్రైన్లు అవనండి, చాలా అద్భుతమైన పరిస్థితులు ఉన్నాయి. కేవలం మాటలు క్యారెట్ చేసి చేయడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగట్లేదండి. దాని గురించి ఏంటంటే ఈవేళ జాయినింగ్లు ఏదైతే ఉన్నాయో ఈవేళ కేవలం యనమల రామకృష్ణుడు అన్న ఒక భూతాన్ని చూపించి మేము యాదవులందరికీ కూడా మేము చేస్తున్నామని చెప్తున్నారు తప్ప ఇక్కడ ఏ కులకి యాదవ కోస్తకి ఏమీ చేయట్లేదు. అది ఈవేళ మనకి జాయినింగ్ అన్నది దాన్ని అదే నిదర్శనం. యాక్చువల్గా ఏదో ఒక కులంలోని మాకు పెద్ద ఆయన చూపించి యాదవులంతా ఆయన పక్కనే ఉన్నారన్నది కూడా అవాస్తవం. యాక్చువల్గా ఒక కులాన్ని ఒక పెద్ద వ్యక్తిని చూపించి మీ కులానికి అందరికీ ఏదో న్యాయం చేసేస్తున్నాం, మీకు పదవులు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం కూడా సరికాదు. మా పెద్దాపురం నియోజకవర్గం వచ్చేసరికి మా యాదవులకు కానీ బీసీ కులాస్తులకు కానీ ఏ విధమైన గుర్తింపు లేదు. అట్లానే మా యాదవ కులానికి వచ్చేసి నామినేట్ పోస్టులు వచ్చేసి టీడీపీ గవర్నమెంట్లో కానీ వేరే గవర్నమెంట్లో కానీ ఏది పదవి అన్నది సరైన పదవి గుర్తింపు అన్నది లేదు. ఈరోజు యాదవులు ఇంకా భారీ ఎత్తున తరలి రావాల్సి ఉంది. వారిని నయాన భయాన్ని కూడా భయపెట్టి ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను వైఎస్ఆర్ని ఇష్టపడడానికి మా బీసీ కులాలకి మా యాదవ కులానికి పెద్దపేట వేసి తగిన గుర్తింపు ఇస్తున్నారు. అలాగే మాకు ఇప్పుడు వచ్చి టౌన్ యూత్ ప్రెసిడెంట్ వచ్చేసి బిడదశ రాజా టౌన్ యూత్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీకి ఒక మంచి హోదా ఇచ్చి గుర్తింపునిచ్చింది. అట్లానే రాబోయే కాలంలో కూడా మా కులస్తులకి బీసీ కులాలకు కూడా పెద్దపేట వేసి మంచి గుర్తింపు ఇస్తుందన్న నమ్మకంతో జగన్ గారి యొక్క అడుగుజాడుల్లో నడవడానికి మేము అందరం కృషి చేస్తామని చెప్పేసి ముందుకు రావడం జరుగుతుంది. నా పేరు కొల్లిపేని శ్రీనివాస్ యాదవ్.